నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఏఎన్ఎంలు పదోన్నతి పొందిన 7 మందికి సన్మానం చేశారు డాక్టర్ దేవి కృప, డాక్టర్ చందన ప్రియ. ముత్తుకూరు మండల పరిధిలోని పలు సచివాలయాల్లో వైద్య సిబ్బందిగా పనిచేసే ఏఎన్ఎంలు పి వెంకటమ్మ, జి దేవి, ఏ ధనలక్ష్మి, కె శైలజ, పి ఉషారాణి, జి రోజ్మెరీ, ఎన్ రమాదేవిలను గ్రేడ్ 3 సబ్ సెంటర్లకు ఎంపీహెచ్ఏలుగా పదోన్నతి పొందిన వారిని అభినందించారు వైద్య సిబ్బంది. ఈ సందర్భంగా డాక్టర్ దేవికృప మాట్లాడుతూ, పదోన్నతి పొందిన వైద్య సిబ్బంది గ్రామాలలో ప్రజలతో మమేకమై అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందిస్తూ పల్లె ప్రజలు రోగాల బారిన పడకుండా నా చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా వారికి అవగాహన కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ షుక్కూర్, సీనియర్ అసిస్టెంట్ శేషగిరిరావు, హెల్త్ అసిస్టెంట్ బూదూరు బాలకృష్ణ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ముత్తుకూరు పిహెచ్సి నందు ఏఎన్ఎం గ్రేడ్ 3 నుంచి ఎంపీహెచ్ఏ ఫీమేల్గా 7 మంది ముత్తుకూరు పిహెచ్సి నుంచి ప్రమోషన్ తీసుకోవడం జరిగినది. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరందరూ ప్రమోషన్ ఏదైతే ఉందో వాటిని సద్వినియోగం చేసుకొని ఇంకా వాళ్ళ సేవలు ఎక్కువ వాళ్ళ ఏరియాలో ఉన్న వాళ్ళకి అందించి పిహెచ్సికి అలాగే ప్రభుత్వానికి అలాగే వైద్య రంగానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాం. జన్మదిన శుభాకాంక్షలు. రైతన్నల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అంకితమైన మా ప్రియతమ నాయకులు సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించి ప్రజాసేవలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ సన్నారెడ్డి సురేష్ రెడ్డి, టీపీ గూడూరు మండల టీడీపీ అధ్యక్షులు.